చేపలు దొరకక ఇబ్బందులు, సబ్సిడీ అందక ఆందోళనలు, పెట్టుబడులు తిరిగి రాక వ్యాపారం మూతపడిన దుకాణాలు. ఇది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల వాస్తవ పరిస్థితి. గత వీడియోలో మేము మీకు ఫిష్ ఆంధ్ర స్కీమ్ పరిస్థితి చూపించాం. ఈ పథకం ద్వారా నిజంగా ఎవరికి ఎంతవరకు లాభం కలిగిందో, ఉపాధి పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితులను తెలుసుకోవడానికి ఫిషరీ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది. మాకు ఇప్పుడు సబ్సిడీలు వేయట్లేదు. చేపలు అయితే మేము కొంటాను, మీ తక్కువ ఏట్లకి వెళ్ళి తక్కువ అయిపోతాను, ఇట్లకి వెళ్ళి చేపలు ఉండటం లేదు. మేము ఎక్కడి నుండో తెచ్చుకొని అమ్ముకుంటాము. దీనివల్ల రాబడి కొంచెం తక్కువ వచ్చేస్తాను. ఈ తక్కువ వల్ల షాపులు కొంతమంది మూస్తున్నారు. మాకేదో గవర్నమెంట్ తాలూకా మాకేదో నోనో గీనో ఇస్తే మేము వచ్చి వ్యాపారం రొటేషన్ చేస్తాం. ఇంతకు ముందు ఇచ్చారంటే మాకు 20,000 అందులో కట్టాం. మా 5 రూపాయలు ఇందులో కట్టలేదు. ఆ టైంలోను మాకు 20,000 దాయమన్నారు. 20,000 దాసాము. అవి వేసి తీసి చేపలు కొనుక్కోవడం, డబ్బులు ఉంటే 4 చేపలు ఎక్స్ట్రా వేసుకుంటాం. రకరకాల చేపలు వేసుకుంటాం, వ్యాపారం పెంచుకుంటాం. ఇప్పుడు మాకు డబ్బులు కాడికి చెరువు సందా తెస్తాం, చెరువు బొచ్చి తెస్తాం. సముద్రం వేగో కొంచెం చేపలు తెచ్చుకుంటాం, మా అమ్ముకుంటాం. రొయ్యలు సందాలు బొచ్చులు అమ్ముతాము. అదే కొంచెం మా చేతిలో 4 డబ్బులు ఉంటే ఇంకో 4 పెట్టుకుంటాం, వ్యాపారం పెంచుకుంటాం. చేప ఎక్కువ వేసుకుని మాకు రొటేషన్ అవుతుంది. గత ప్రభుత్వం చాలా మందికి కూడా ఫిష్ అవుట్లెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఏంటంటే ఫిష్ హబ్ అని చెప్పేసి ప్రచారం చేసింది. ఫిష్ హబ్ ద్వారా చేపలు ఇవ్వలేకపోయారు. అందుకేంటంటే మత్స్యకారులు చాలా మంది కూడా షాపులు పెట్టి అది రన్ చేయలేకపోయారు. మెయిన్ రీజన్ అది. ఫిష్ అనేది సరైన రీతిలో సప్లై చేయలేకపోవడం వల్ల ఈ చిన్న చిన్న షాపులు ఏమొచ్చినాయి, వాళ్ళు అమ్ముకోలేకుండా ఆఫ్ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో సుమారుగా 85% షాపులు క్లోజ్ అయి ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ హబ్బే ప్రధాన కారణం అంటారా? ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే వ్యాన్కు 3,000 రూపాయల కిరాయి ఇవ్వాలి. 1-2 రోజులు కేటాయించాలి. తెచ్చిన చేపలను సెల్లవు. 1-2 రోజుల్లో చేప సేల్ అవ్వకపోతే పాడైపోతాయి. అందుకు వాళ్ళు ఏంటంటే చిన్న షాపుల వాళ్ళు నడుపుకోలేకపోతున్నారు. మరి మేము ఉన్నామంటే ఇప్పుడు బల్క్ మీద ఖరీదు చేసుకుంటాం కాబట్టి కష్ట నష్టాలు కూడా భరించుకొని ఇదే వృత్తిగా మేము జీవనం సాగిస్తున్నాము. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ చేపలు మనకు దొరకపోవడమే రీజన్. మాకు 5 లక్షలు చెప్పారు. 5 లక్షల్లో 2 లక్షల రూపాయలు సబ్సిడీ అన్నారు. 2,50,000 తీర్చమన్నారు. బ్యాంకుల ద్వారా మీకు ఎంత మొత్తంలో డబ్బులు ప్రభుత్వం వచ్చినట్టు చేసింది? మాకు 5 లక్షలు విలువ చూపించారు, కానీ మాకు ఇంతవరకు వివరాలు చెప్పలేదు. ఉద్యోగ సమస్యను నిర్మూలించడానికి ఈ ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్ రేట్స్ అనేవి చాలా మేరకు ఉపయోగపడతాయని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎంతమందికి ఉపాధి వచ్చింది అంటారు? ఇక్కడ 20 షాపులకు 60 మంది బతుకుతున్నారు. మనుషుకి పెట్టేవాడుకు 10,000 ఇస్తారు నెలకు. 3 పూటల భోజనం పెట్టుకోను. ఉన్న 19 షాపుల్లో తక్కువ షాపులు రన్ అవుతున్నాయి. ఎక్కువ శాతంలో షాపులు మూతపడి ఉన్నాయి. ప్రధాన కారణం ఏమని మీరు భావిస్తున్నారు? డబ్బు పెట్టుబడిన కొందరు. మేము ఎంత కొనుక్కుంటున్నాం ఆయన మీద 10 రూపాయలు ఐస్ డబ్బులు కూలీలు వేసుకు 10 రూపాయలు ఇన్కమ్ అమ్ముతున్నాము. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మత్స్యకారులు మాత్రం ఫిష్ ఆంధ్ర ద్వారా బెనిఫిట్ పొందామని చెప్తున్నారు. ఎక్కువ షాపులు మాత్రం పరిశీలన చేసినట్లయితే 100కి 75% షాపులు మాత్రం తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు సబ్సిడీ అందింది? వ్యాపారం గిట్టుబాటు అవుతుందా లేదా నష్టాల్లోకి జారిపోతోందా? ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం మేము లోతుగా విచారించాం. మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ జిల్లాలో కూడా ఈ సమస్య ఉందా? అయితే వెంటనే ఫిషరీ న్యూస్ను సంప్రదించండి.